ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము దేవుని సన్నిధిని ప్రార్థించి ప్రారంభించున్నారా? ఏ రీతిగా ఈ దిన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు? మీ ప్రతి ప్రతికూలమైన పరిస్థితులు ప్రభు చూస్తూ ఉన్నారు. ప్రతి పరిస్థితిలో ఆయన తన వాగ్దానం చేత నిన్ను బలపరిచేందుకు నీ వద్దకు వస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని తన మాటను వాగ్దానంగా మనకిస్తూ ఉన్నారు. ఎటువంటి శ్రమలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థికమైన అనేక రకాల అనారోగ్యము, అనేక రకాల అప్పుల సమస్య, ఏ రీతిగా నీ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించి ఉన్నావు? అరణ్యములో, ఎడారిలో ప్రయాణించినట్లుగా నీ యొక్క ప్రయాణము కొనసాగుతూ ఉన్నదా? ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అరణ్యంలో నీ కొరకు ఆయన త్రోవ కలుగు చేయవానిగా, ఎడారిలో నదుల వంటి సమృద్ధి నీకు కలుగునట్లుగా ఇటు దీవెన, ఆశీర్వాదం నీపై కుమ్మరించబోతున్నారు. కనుక నమ్మికతో, విశ్వాసంతో ఈ దినాన్ని దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రారంభించు. భయభక్తులు కలిగి దేవుని స్తుతించు. తప్పక ప్రభు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చుగాక. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి నీ బిడ్డలకు సమృద్ధిని ఇవ్వండి. యేసుక్రీస్తు నామంలో రక్షణ, విడుదల, స్వస్థత నీ వంటి ఎరగని ప్రజలకు అనుగ్రహించి ఎందరు మ్యారేడ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారు ఈ దినమున దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.